హలో. మా అక్షయ చిన్నప్పుడు కబుర్లు ఏంటి, నా చిన్నప్పుడు కబుర్లు ఏంటి అని ఎప్పుడూ అంటానే ఉంటుంది. ఇప్పుడు పిల్ల పెద్దదైంది అయినా సరే చిన్నప్పుడు కబుర్లు ఇందాక తలుచుకుంటుంది. పెద్దదా లేకపోయావు, చీరలు కట్టుకోవట్లేదు, కుట్టించాను, అప్పుడప్పుడు లంగా ఓణి అన్న వేసుకో అంటే అని ఆ కబుర్లు మాట్లాడుకుంటుంటే నా చిన్నప్పుడు కబుర్లు చెప్పు, నా చిన్నప్పుడు కబుర్లు చెప్పు అంటుంది మళ్ళీ. ఇందా చిన్నప్పుడు ఏం చేసేదానివి నువ్వు, నీకు అన్నీ గుర్తేగా? కొన్ని గుర్తుంది. ఏం చేస్తుందో తెలుసా అక్షయ? చెప్పు, ఏం చేసేదాన్ని? నోట్లో పడుకునే ముందు చాక్లెట్ తినేది, అది బొగ్గనే ఉండేది. ఆ బొగ్గన అలాగే ఉంచొని అట్లాగే నిద్రపోయేది. అదేమో సొంగగారి మంచం బెడ్ అంతా అంటించేది. ఇంకా నేను ఆ నోట్లోది ఏలు పెట్టి లాగి బిళ్ళ తీసేసి తుడిసి పెట్టేదాన్ని మధ్యలో మధ్యలో నాకు చూసినప్పుడు. నేను నోట్లో బిళ్ళ పెట్టుకోవటం, చొంగగార్చుకుంటూ పడుకోవటం, ఊహ తెలియనప్పుడు కూడా. ఏం తెలుసు దానికి? చిన్నప్పుడు కవర్లు అంటది. సరే, షిరిడి వెళ్ళాం ఫస్ట్ టైం మేమిద్దరం, 3 సార్లు వెళ్ళాం. చిన్న పిల్లగా ఉంది అప్పుడు అక్షయ, 3rd క్లాస్ అనుకుంటా అప్పుడు పాప. అయితే చిక్కట్లో నుంచి రాత్రిపూట ప్రయాణం కదా, తెల్లారి దిగుతాం కదా షిరిడి. ఇక్కడ మధ్యాహ్నం ఎక్కితే 1:15 నాగర్సూలు ఎక్కితే అక్కడ పొద్దున్నే వెళ్ళేసరికి 8 అయ్యేది. డైరెక్ట్ నాగర్సూలు లాస్ట్ స్టాప్ అనమాట. ఇక అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకుంటే షిరిడీకి వెళ్ళిపోయేవాళ్ళం అరగంటలో. అయితే ట్రైన్ ఎక్కితే చిక్కటగుందమ్మా, భయం వేస్తుందమ్మా, చిక్కటగుందమ్మా అని ఇలాగే పాట పాడేది. చాలాసేపు నిద్ర వచ్చేదాకా. చీకటిని చూస్తుంది, నక్షత్రాలను చూస్తుంది, చల్లగాలిని ఎంజాయ్ చేస్తుంది. అయినా పాట పాడాలి, అది చెప్పాలి. తన ఫీలింగ్ ఏంటి? భయం వేస్తుంది, చీకటిగుంది. నేనేమన్నానంటే చీకటి పడిపోయింది, పడుకోవాలమ్మా, బూచోళ్ళు ఉంటారు అని చెప్పాను. అప్పుడేం చేసింది? చీకటిగుందమ్మా, భయం వేస్తుందమ్మా, ఇదే పాడింది. అక్కడ ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఆ భోగిలో ఉన్న వాళ్ళంతా నవ్వడమే సరదాగా. అక్షయ అని అక్షయ అక్షయ అంటాం. దిగేదాకా అక్షయనే తలుచుకున్నారు వాళ్ళంతా. తర్వాత వాళ్ళు ఎటు వాళ్ళం అటు వెళ్ళిపోయాము. ఇంకేంటి, సరే స్నానం చేపించి చక్క పౌడర్ వేసి బొట్టు పెట్టి కూర్చోబెట్టేదాన్ని. సండే రోజు కూడా నీట్గా తయారు చేసేదాన్ని. తయారు చేసి గుమ్మంలో కూర్చునేది, బొమ్మల్ని పెట్టుకొని ఎవరిని రానిచ్చేది కాదు ఇంట్లోకి. పక్కన వాళ్ళు మాట్లాడించినా సరే నోరు తెరిసేది కాదు, అస్సలు నోరు తెరిసేది కాదు. ఏంటి, మా అమ్మకి నేను కాపలా గాయాలి, వినాయకుడిలాగా కూర్చున్నది ఆ గుమ్మంలో. మా అమ్మ పని చేసుకుంటుంది, మా అమ్మ వంట చేసుకుంటుంది, అట్లా అనుకునేది. మా అమ్మకి నేను కాపలా అట్లా అనుకొని గుమ్మంలో కూర్చునేది అనమాట, అరుగు మీద గుమ్మం దగ్గర. అట్లా ఉండి కాపలా కాస్త వినాయకుడిలాగా ఉండేదన్నమాట నాకు. చిన్నప్పుడు కబుర్లు. సరే అదైపోయిందా? ఎత్తుకొని వెళ్ళేదాన్ని కదా, కాళ్ళు నొప్పి అనేది. చాలా సంవత్సరాలు 4th క్లాస్కి వచ్చాక కూడా కాళ్ళు నొప్పి ఎత్తుకోమనేది. నాకు ముద్దు కదా బాగా. పిల్ల బరువైనా సరే ఎత్తుకుంటే వెళ్ళేదాన్ని. ఒక పక్క బ్యాగు, 2 క్యారేజీలు, మళ్ళీ చంకలో పిల్ల. సరే చేతుల్లో నొప్పి వచ్చింది అనుకోండి, ఉప్పు ఎక్కించుకునేదాన్ని. 2 చేతులు ఓపిక లేదు, నేను జాబ్ చేసి వచ్చేదాన్ని కదా. సరే ఇంకేం చేసేదాన్ని, ఉప్పు ఎక్కించుకునేదాన్ని, కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇక ఉప్పు ఎక్కించుకుంటే నడు విరిగిపోయేది. ఈ దారిలో ఏం చేసేది, అటు ఇటు వెళ్ళేటప్పుడు ఒక చెప్పు పారేసేది, బెల్ట్ చెప్పు కాలిది, ఒకటే వచ్చేది ఇంటికి. ఏదంటే చెప్పేది కాదు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ కాలేదు నా ఆఫీస్ అవ్వగానే ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఇంకోటి కొనుక్కొని వచ్చేదాన్ని. ఏదైనా సరే నా శాలరీ బడ్జెట్ సరిపోయినా సరే పిల్లలు మాత్రం అసలు ఆగేది అన్నే కాదు. నేను అడ్జస్ట్ అయ్యేదాన్ని, కానీ అక్షయని మాత్రం నిజంగా రాణిలాగానే చూసుకున్నా. పిల్ల ఎప్పుడు రాణిలానే బతకాలి అనుకునేదాన్ని. ఇప్పటికైనా అంతే. నాకు చాలా ఇష్టం నువ్వంటే. చిన్నప్పుడు కబుర్లు అంటే నాకు గుర్తొచ్చినాయి చెప్తున్నాను. పెద్ద పెద్ద జడలు ఉండేవి అక్షయకి. తనలో పేనే ఉండేది కాదు, అంత పెద్ద జడ ఉన్నా సరే ఒక్క ఈపు కూడా ఉండేది కాదు. శుభ్రంగా తలస్నానం చేయించి జడలు కట్టి పౌడర్ వేసి బొట్టు పెట్టి కూర్చోబెట్టానంటే ఎంతసేపు అయినా చదువుకునేది, ఆడుకునేది. ఏదైనా సబ్జెక్ట్ రాలేదనుకోండి, నా పనంతా అయ్యేదాకా కూడా కూర్చొని అవన్నీ అమ్మతో చెప్పించుకొని మళ్ళీ ఇదంటే ఇంకో మాట గుర్తొచ్చింది. అప్పుడు అన్నీ చదువుకొని అప్పచెప్పి అప్పుడు సాటిస్ఫై అయ్యి పడుకునేది. చిన్న వయసులో కూడా చదువుకున్నాకే పడుకునేది. తెల్లారి ఎగ్జామ్కి రాలేదంటే ఆ రాత్రి అమ్మ జతగా ఉండి చదివిస్తే వచ్చేసేది అని మైండ్లోకి పెట్టేసుకుంది. కొట్టేదాన్ని, చదవకపోతే మరి కొట్టేదాన్ని, బాగా కొట్టేదాన్ని. బాగా చదువుకోవాలి కదా, అమ్మ కష్టపడేదే నీకోసం. మళ్ళీ ఈ మాట అంటే ఇంకోటి గుర్తొచ్చింది.
చిన్నప్పుడు ఇంకోటి ఫస్ట్ క్లాస్ ఎల్కేజీలోకి వెళ్ళేది కదా, అప్పుడు ఏం చేసేది, చిన్న పిల్లగా ఉన్నప్పుడు టీచర్ ఏదన్నా తప్పు చెప్పింది అనుకోండి సబ్జెక్టు, రాసుకున్న బుక్లోది చూసి నేను చెప్పేదాన్ని, అమ్మ అయ్యో ఇది మిస్టేక్ చెప్పిందమ్మా టీచరు అనగానే ఒప్పుకునేది కాదు. అమ్మ నేను కూడా చదువుకున్నానమ్మా, నేను కూడా పీజీ చదివానమ్మా అన్నా కూడా అమ్మ తప్పు, టీచరే కరెక్ట్ అనేది. నీ చిన్నప్పుడు కవర్లు ఇయ్యా మరి, టీచరే కరెక్ట్ అనేది ఎంతసేపు. లతా మిస్ ఉండేది నీ క్లాస్ టీచర్గా నువ్వు ఎల్కేజీలో ఉన్నప్పుడు, నాకు బాగా గుర్తు. లతా టీచర్ ఉండేది, ఇంకోటి పీ మీద వచ్చేది, ఒక టీచర్ పేరు గుర్తు రావట్లేదు నా పేరు, నాకు ప్రభావతినా పురంధరినా ఏదో ఉండేది పేరు. ఆ టీచర్ కూడా బాగుండేది. ఇట్లా ఉండేదన్నమాట. టీచర్దే కరెక్ట్ అనేది, అమ్మ కరెక్ట్ చెప్పినా కూడా అమ్మ రాంగ్ అనేది. ఇంకోటి తను ఎప్పుడు గుడ్ గర్ల్ అనే అనాలి. అల్లరి చేసి తప్పు చేసి బ్యాడ్ గర్ల్ అన్నాను అనుకో ఏడ్చేదన్నమాట, ఎక్కి ఏడ్చేది అసలు. తర్వాత గుడ్ గర్ల్ అనేదాకా ఉండేది. పాలు తాగమని పెట్టేదాన్ని పని చేసుకుంటా, ఈ అటు చూస్తా ఎప్పుడు గ్లాసులు పాలు పారిపోసేది తన్నేసుకొని. మరి గ్లాస్ పాలు పోయినాయి అంటే బ్యాడ్ గర్ల్ అనేదాన్నే కదా. నేనేమో ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టైం అయిపోయి విజయవాడ వెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి, అంత అల్లరి చేసేది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని చెప్పు నా చిన్నప్పుడు కబుర్లు అంటుంది. గ్లాసుడు పాలు పారబోసి గుడ్ గర్ల్ అనాలంటే ఈ పిల్లని. చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేయాలి? అది కాకుండా ఇంకోటి గుర్తొచ్చింది. చిన్నప్పుడల్లా ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకి ఒకసారి ఒక పోగు పోగొట్టుకొని ఇంటికి వచ్చేది. బంగారు పొయ్యి పిచ్చి ఏనాడు పెట్టల పిల్లకి. ఎటు తిరిగి ఇప్పుడు ఫ్యాషన్ పిల్లలందరినీ చూసి క్లాస్లో పిచ్చి కొనుక్కుంది కానీ పోగులు ఎప్పుడు బంగారు పొయ్యే పెట్టుకునేది. అయితే 2-3 ఏళ్ళకి ఒకసారి ఒక పోగు పోగొట్టుకొని ఇంటికి వచ్చేది. ఆ స్కూల్లో కూడా తగులాడేదాన్ని, మా పిల్లది పోగొట్టారని. ఇది పోగొట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? అంతెందుకు, ఈ నెలలో 10 రోజుల నాడు చెవి పోగు పోగొట్టుకుంది, ఎక్కడ పోయిందంటే తెలియదు అంటుంది. చిన్నప్పుడు కబుర్లేంటి, పెద్దయ్యాక కూడా కబుర్లేనివి. పెద్ద జడని కట్ చేసేసి పోనీటైల్ చేసుకునేది. పెద్ద జడతో వచ్చాం కాలేజ్కి, ఇంజనీరింగ్కి, అది కూడా కట్ చేసింది. ఏం చేయాలి ఇంకా చెప్పు? నీ చిన్నప్పుడు కబుర్లు ఏంటి, పెద్ద అయినా కూడా కబుర్లే అన్నీ. ఈ తల్లికి అన్ని కబుర్లు కావాలి. ఫ్రెండ్స్తో ఏం చెప్తా కబుర్లు? ఎప్పుడన్నా సినిమాకి వెళ్తాం. అది అఖండ 2 వచ్చిందన్నారు, అది వెళ్దాం అనుకున్నాం కానీ నాకు బాగా నీరసంగా ఉంది. ఏంటో మొన్ననే రిలీజ్ అయిందని చెప్తున్నారు కాలేజీలో. దాని టాపిక్ కూడా బాగా నచ్చింది నాకు. సనాతన ధర్మం గురించి బాగా చెప్పాడంట, బాలకృష్ణ బాగా చేశాడంట చెప్తున్నారు. జై బాలయ్య అంటున్నారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటారు కదా బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ. నీకు ఇష్టమైన హీరో ఎవరు సినిమాలో చూస్తావు? మహేష్ బాబు ఇష్టమా? సరే. హీరోయిన్? అందరు బాగానే ఉంటారు. ఒకళ్ళు ఎవళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళు ఇద్దరు బాగా నచ్చేవాళ్ళు. అంత ఏం చూడలేదా? హీరో మాత్రమే మహేష్ బాబు ఇష్టం. నీకు? నాకు నాది జనరేషన్ గ్యాప్ కదా మాది. చెప్పేం కాదు. నాకు అరవింద్ స్వామి అంటే బాగా ఇష్టం. తెలియదు నాకు. అరవింద్ స్వామి బాంబే సినిమాలో ఉంటాడు కదా, బాగుంటుంది సినిమా, బాగుంటుంది అది. అరవింద్ స్వామి సినిమాలు బాగుంటాయి. ఇంకోటి ఈ మధ్యకాలంలో మనం కూడా ఒకటి చూసాం కదా, ఎవరిదంటే అదేనమ్మా అందమైన జీవితం సినిమా హీరో. ఈ మధ్య భాస్కర్, లక్కీ భాస్కర్ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్. ముమ్ముట్టి హీరో కూడా బాగుంటాడు. వాళ్ళ అబ్బాయి దుల్కర్ సల్మాన్. ముమ్ముట్టి కూడా హీరో, వాళ్ళ నాన్న కూడా చాలా సినిమాల్లో హీరోగా ఉన్నాడు. అరవింద్ స్వామి, ముమ్ముట్టి. ఇప్పుడు ముమ్ముట్టి కొడుకు కూడా నాకు చాలా ఇష్టం, బాగా చేస్తాడు. చాలా బాగుంటాడు. సినిమాలు కూడా బాగుంటాయి అన్నీ. ఇంకా ఇంకా హీరోయిన్స్లో నీకు ఎవరు అనిపించలేదా బాగుంటారు వీళ్ళని? మృణాల్ బాగుంటది, అదే సీతారామంలో హీరోయిన్ నచ్చింది. మూవీ బాగుంటది, హైట్గా ఉంటుంది, బాగుంటది. ఆ హీరో కూడా బాగుంటాడు, అదే దుల్కర్ సల్మాన్ వల్లే నాకు అది సినిమా నచ్చింది. కానీ ఏడుపు వచ్చింది ఆ సినిమాలో, హీరో కనిపించకుండా అయిపోతాడు కదా, నాకు బాగా ఏడుపు వచ్చింది. అఖండాకి వెళ్ళాలనిపించింది, వెళ్ళలేకపోయాం ఈరోజు. చూద్దాం ఎప్పుడో అప్పుడు వెళ్ళాలి. ఎన్ని రోజులు ఉంటుందో మరి హాల్లో. నువ్వు చెప్పు హీరోయిన్. అంతకుముందు మనం ఒక సినిమా చూసాం కదా, రామాయణం, ప్రభాస్ది, యానిమేషన్ది బాగుంది కదా, సీతారాముడు
అది యానిమేషన్ అదే యానిమేషన్ కదా 3Dలో 3D. చూసాం. ఆ సినిమా 3D. పేరేంటి? అదే ప్రభాస్ హీరోయిన్. పేరు చెప్పమంటే చెప్పట్లేదు. పేరు ప్రభాస్ గుర్తులేదు ప్రభాస్ నాకు, అంటే. ఏదో కానీ రామాయణమే. పేరు గుర్తు రావట్లేదు. వాళ్ళకి తెలుసులే, ప్రభాస్ అంటే తెలిసింది. మనం చూసింది మనం చెప్పకుండా వాళ్ళనంటే ఎట్లా? మనం చూసింది మనం చెప్పాలి. అదే సినిమానో గుర్తు రావట్లేదు. చూసాము 3 years బ్యాక్ అనుకుంటా. ఏదో కానీ దాని తర్వాత ఇక మేము వెళ్ళలేదు. లక్కీ భాస్కర్ ఒకటి చూసాము. అఖండ సినిమాని వెళ్ళలేదని బాధ ఉంది. ఎలా వెళ్ళాలో ఏమో చూడాలని ఉంది నాకు. సనాతన ధర్మం గురించి చెప్పాడంట బాగా. రిలీజ్ అయింది అప్పుడు చూద్దాం. అందులో అయినా చూద్దాం పెట్టుకొని. ఇదే మన సోల్జర్స్ ఎండ వాన చలి వీటిల్లో అందరూ ఉంటారు కదా. 24/7 యాక్టివేషన్లో ఉండాలి. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. బోర్డర్స్లో మన సోల్జర్స్ అందరూ, సైనికులందరూ ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో ఆ సీజన్ వచ్చే ఇబ్బందుల్ని దాటుకొని ఉండటానికి, పహారా కాయడానికి ఏమేమి సౌలభ్యంగా ఉంటాయి. ఫుడ్ కానీ బట్టలు కానీ అది దాన్ని దాటుకొని వెళ్ళే అన్నీ కూడా ఎప్పుడో పూర్వంలోనే ఉందంట రాసి గ్రంథాల్లో. అవన్నీ చదువుకొని ఫాలో అయ్యి మన రాముల వారు అంతమంది రాక్షసులను సంహరించి సీతమ్మ వారిని కూడా ఎత్తుక్కుంటా అన్నీ దాటుకొని వెళ్ళాడని చెప్తున్నారంట. సినిమా చూసినా ఒకసారి చెప్పారు నాకు ఆఫీస్లో. ఆ సనాతన ధర్మం గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంట. పురాణ గ్రంథాలు రామాయణం, భారతం, బాగా భగవద్గీత ఇవన్నీ కూడా జరిగినాయే కాబట్టి మహాపురుషులందరూ కూడా ఈ సీజన్ వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా దాటుకుంటా ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఇది క్లైమేట్ని మనం ఇబ్బంది పడకుండా ఆ ప్రభావం మన మీద చూపించకుండా ముందడుగు ఎట్లా వేయాలి అనేది మొత్తం గ్రంథాల్లో ఉందంట. ఆ ప్రభావం మన మీద చూపించకుండా చలికి తట్టుకోవాలి, వర్షానికి తట్టుకోవాలి, ఎక్కువ ఎండలకి తట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ దాటుకొని వెళ్ళే విధానాలన్నీ కూడా వాళ్ళు ఫాలో అయ్యారంట. అందువల్ల వాళ్ళు డెస్టినేషన్ని చేరుకున్నారంట ఈజీగాని. స్టోరీ అంట సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వండి, అవన్నీ కూడా మనకి గ్రంథాల్లో ఉన్నాయి అని చెప్తున్నాడంట. మాటలు బాగా నచ్చినాయి నాకు, చూడాలని ఉంది నాకు కూడా. అందుకని మూవీ నేమ్ ఆదిపురుష్. ఆదిపురుష్ సినిమా తర్వాత లక్కీ భాస్కర్ చూసాం మేము. చాలా బాగుంది. ఆదిపురుష్ 3Dలో చూసాం. అసలు కోతులు కూడా బాగా వచ్చినాయి. 3Dలో బాగా చూపించారు. చూస్తే అంత అప్పుడు టికెట్ కూడా 3000 ఏమో అయింది మన ఇద్దరికి. ఎక్కువ రేట్ అయినా సరే 3D బాగుంటుందని నాకు అవన్నీ ఇష్టం. రామాయణం, భారతం, మహాభారతం. ఇది మహాభారతం కూడా ఇప్పుడు ఎందులో చూసాం మనం? నెట్ఫ్లిక్స్లో సిరీస్ వచ్చిందనమాట. చాలా బాగుంది. 2వ ట్రిప్ కూడా చూసాము. సెకండ్ సీజన్ కూడా చూసాము. అసలు చాలా బాగుంది. అప్పుడు మర్చిపోయిన కొన్ని చూడని పేర్లు కూడా బాగా ఇంక్లూడ్ చేసి పెట్టారు. కురుక్షేత్ర అని ఉంది నెట్ఫ్లిక్స్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలకు కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంది. నేను మా అక్షయ వర్షిని అయితే 2 times చూసాము. సీజన్ 1, సీజన్ 2 2 చూసాము ఎపిసోడ్ వైజ్గా. సిరీస్ చాలా బాగుంది. లేటెస్ట్ అప్డేషను చాలా బాగుంది. ఏంటిది? కురుక్షేత్ర నెట్ఫ్లిక్స్లో ఉంది. సీజన్ 1, సీజన్ 2 చాలా బాగుంది. సరే, చిన్నప్పుడు కబుర్లు, సినిమా కబుర్లు చెప్పాంగా. ఇక అన్నం తిని పడుకుందామా? సరేనా? ఓకే ఫ్రెండ్స్, మా మాటలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్. గుడ్ నైట్. బాయ్.